హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నట్లే. ఇంకా 2 డేస్ నుంచి ఫుడ్ వీడియో పెడతా ఉన్నాను కదా. ఇంక ఈరోజు అయితే ఇంట్లో నార్మల్గా చేసుకుని వ్లాగ్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా రేపటి వీడియోలో ఫుడ్ వీడియో వస్తుంది, ఖచ్చితంగా తప్పకుండా అయితే చూడండి. ఇంక ఈరోజు అయితే నార్మల్గా మనం ఇంట్లో రెగ్యులర్గా వీడియో అయితే తీసి పెడతా ఉన్నాను. ఇంకా రేపైతే ఖచ్చితంగా ఫుడ్ వీడియో అవుతుంది, తప్పకుండా చూడండి. చాలా ఫన్నీగా ఉండబోతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి నేను మార్నింగే పప్పు అయితే వేసాను అనమాట. పెసరపప్పు అండ్ వంకాయ టమాటా కలిపి వేసానండి. అసలు ఎంత ఎమ్మీగా ఉందంటే అంత ఎమ్మీగా ఉందన్నమాట. అండ్ చాలా బాగుంది. ఇంకా అందులోకి పప్పు చాలా ఎమ్మీగా వచ్చింది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా చపాతీలు అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా చపాతీలు అయితే ఫస్ట్ అయితే తాల్చానమాట. ఇంకా తాల్చి తర్వాత వచ్చేసి ఇంకా నిమ్మలంగా అవన్నీ చేయడం అయిపోయాక తర్వాత వచ్చేసి ఇంకా మన మడత చపాతీలు అనమాట. మడత చపాతీ అన్నాక ఎట్లయినా లేట్ అవుతుంది కదండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా ఇంకా చపాతీలు అయితే చేసేసుకున్నాను. ఇంకా ఆ రోజు సాయంత్రం అయితే అక్క వచ్చిందనమాట, పెద్ద అక్క. ఇంకా ఇంకా వాళ్ళు వచ్చిల్లా అని చెప్పేసి ఇంకా ఉప్మా అయితే పోస్తూ ఉన్నాను. మార్నింగ్ టిఫిన్కి అయితే ఇంకా పాలైతే ఒక సైడ్ పెట్టేశాను. ఇంకా పాలైతే ఒక సైడ్ మరుగుతూ ఉన్నాయి. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి నేనైతే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయినాక ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఉప్మా అయితే పోస్తూ ఉన్నాను. ఇంకా అక్క అఖిల్ అయితే వచ్చారనమాట, ఇద్దరు. ఇంకా పిల్లల్ని చూసిపోదామని చెప్పేసి వచ్చారనమాట. ఇంకా తర్వాత వచ్చేసి అక్క అయితే వచ్చింది. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా టిఫిన్ కోసం అయితే అప్పటికి టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇంకా టిఫిన్కి రెడీ చేస్తూ ఉన్నాను. ఉప్మా అయితే ఫస్ట్గా రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. ఉప్మా అయితే ఇంకా ఉప్మా కూడా చాలా ఏమీగా కుదిరిందనమాట. స్పీడ్గా వస్తుంది అనుకోకండి. నేనైతే ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఇంకా అందుకని చెప్పేసి కొద్దిగా ఫాస్ట్గా వస్తుంది వీడియో అయితే. ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా ఉప్మా రెడీ అయిపోయింది. ఇంకా వేసుకొని తినడమే అన్నమాట. ఇంకా ఫుడ్ వీడియోలు బాగున్నాయా లేవా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఇంక ఇష్టమైన ఫుడ్ ఏదన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. టిఫిన్కి సంబంధించిన ఏమైనా ఉంటే పెట్టండి. మీకైతే అలాంటి వీడియోలు కూడా నేను తప్పకుండా చేస్తాను, ఫుడ్ వీడియోలు అయితే. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అక్క వచ్చింది కదా అని చెప్పేసి మన తలకాయ బొక్క అయితే తెచ్చాడనమాట. అదే మటన్ అండి. ఇంకా మటన్ తీసుకొచ్చాడు. మటన్ అయితే కుక్కర్లో వేసి ఇంకా వండాను అనమాట. చాలా మంచిగా ఉంది. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా సాయంత్రం పానీపూరి తిందామని చెప్పేసి స్వీటీ ఇంకా అరుస్తూ ఉందనమాట. సరే అని చెప్పేసి ఇంకా అక్క, నేను, మా హస్బెండ్ ఇంకా పానీపూరి అయితే తినడానికి వెళ్ళామన్నమాట. ఇంకా సాయంత్రం పానీపూరి తినేసి వచ్చాక తర్వాత మళ్ళీ ఇందులోకి అయితే చపాతీలు అయితే చేశానన్నమాట. ఇంకా అది ఉంది కదా, కర్రీ ఉంది కదా అని చెప్పేసి చపాతీలు అయితే చేశాను. ఇంకా అక్క వాళ్ళు మార్నింగ్ వెళ్ళిపోయారనమాట. మార్నింగ్ వెళ్ళిపోయాక ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట. నెక్స్ట్ డే ఈవినింగు ఇంకా సాయంత్రం ఏదో ఒకటి తినేసాం కదా, అలవాటు అయిపోయింది కదా అని చెప్పేసి ఏం చేయాలి అని ఆలోచించితే ఇంకా ఎగ్గులు అయితే తీసుకొచ్చారు మా వారు. ఇంకా తీసుకొస్తే నేనైతే ఇంకా శనగపిండి ఉంది కదా అని చెప్పేసి కొన్ని ఎగ్ బజ్జీలు, కొన్ని మిర్చి అయితే వేసానండి. అండ్ మిర్చి అయితే సూపర్గా వచ్చింది. అండ్ ఎగ్ బజ్జీలు కూడా సేమ్ అండి, అసలు బయట బండి మీద ఎట్లా దొరుకుతాయో మనకు సేమ్ అదే క్వాంటిటీలో అయితే మనకు వచ్చేసింది అనమాట. సూపర్ అంటే సూపర్ ఎమ్మీగా ఉన్నాయి మిర్చి అండ్ ఎగ్ బజ్జీ అయితే. అవి అయితే ఎగ్ బజ్జీ అండి. అండ్ సూపర్గా దాని మీద కొద్దిగా వాళ్ళు చాట్ మసాలా ఇస్తారు కదా, అవి కూడా నేను చల్లాను అనమాట. సూపర్గా ఉన్నాయి. ఇది మన ఛానల్లో నేను వీడియో పెడతాను, చూడండి. ఇప్పుడైతే వడపిండికి అయితే కలిపేసుకుంటా ఉన్నాను. అండ్ కొత్త వీడియో వస్తుంది మన ఛానల్లో, తప్పకుండా అయితే చూడండి. ఇంకా ఇప్పుడైతే నేను మినపప్పు నానబెట్టేశాను, మిక్సీ కూడా పట్టేసి ఇందులో పచ్చిమిర్చి కూడా కొన్ని కట్ చేసి వేసాను అన్నమాట. పచ్చగా దంచి వేసాను. ఇంకా తర్వాత ఇప్పుడు వడైతే వేసేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయినాక అటైతే టీ అయితే పిల్లలకు పాలు తీసాను. ఇంకా స్కూల్ టైం అవుతుంది, వడ అయితే వేయాలి ఫాస్ట్గా. ఇంకా అటు చాయ్ పెట్టేశాను. అండ్ ఇటు వచ్చేసి ఇంకా పిల్లలకైతే పాలు అయితే తీసేసాను. ఇంకోటి తీసిన స్పూను నడు, తొందర నడు, కాదు మరి గ్లాస్ ఎలా పట్టు. టీ కూడా మరిగిపోయింది. వడ వేసుకుందాం.
మా పాలు వాడు వడైతే వేసేస్తాను. ఇంకా ఆయిల్ కూడా ఇటెక్కింది, చాలా ఇటెక్కింది ఆయిల్. అంతే సింపుల్ అలా వేసేస్తే మనం వడ కూడా రెడీ అయిపోతుంది. సింపుల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రౌండ్ వచ్చేది ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేయండి. ఆరెంజ్ కలర్ మాట్లాడి వడలు వేడివేడిగా వడ అయితే రెడీ అయిపోతుంది. అండ్ చట్నీ అయితే వేసి పక్కకు పెట్టేశాను. ఇంకా వడ కూడా రెడీ అయిపోతుంది మంచిగా ఎమ్మిగా వడ కూడా రెడీ అయిపోతుంది మనకైతే. చాలా బాగుంటాయి చూడండి, ఎంత బాగుంటాయో. ఇందులో మిర్చి మనం కొద్దిగా బరకగా పట్టుకొని వేసుకున్నాం అన్నమాట మిక్సీలో. ఇంకా ఇదైతే ఇంకా అది 2 days తీసిన బ్లాగ్ అండి, అక్కంచెల్లి వడ వరకు అయితే. ఇంక తర్వాత వచ్చేసి ఇది 9 monthల 12వ తారీఖు అనమాట. ఇంకా నా బర్త్డే రోజు అనమాట, నిన్న తీసిన వీడియో అనమాట. ఇంకా అక్కడైతే గుడికి పోనీకైతే రెడీ అవుతా ఉన్నాను అనమాట. కొత్త డ్రెస్సెస్ వేసుకున్నాను. ఇంకా అదైతే ఇంకా గుడికి పోయి దర్శనం చేయించుకుందామని చెప్పేసి ఇంకా గుడికి అయితే రెడీ అవుతా ఉన్నాను. ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేశాను, పిల్లల్ని ఇంటికాడ ఉంచానండి ఈరోజు అయితే. ఇంకా మళ్ళీ గుడికి వెళ్తే మళ్ళీ మేము రాలేదంటే అల్లరి చేస్తారు, అందుకని చెప్పేసి ఒక్కరోజు లేండి ఏమైపోతుంది ఇంకా స్కూల్కి వెళ్ళకుంటే అని చెప్పేసి నేనైతే ఇంకా ఇంటికాడ అయితే ఉంచాను అనమాట పిల్లల్ని. ఇంకా వాళ్ళనైతే ఫ్రెషప్ చేశాను ఫస్ట్. వాళ్ళని ఫ్రెషప్ చేశాక నేను తర్వాత అయితే ఫ్రెషప్ అయిపోయాను. ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా డ్రెస్ అయితే కొత్తది అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకా వేసేసుకొని ఇంకా రెడీ అవుతూ ఉన్నాను. ఇంకా తర్వాత వచ్చేసి గుడికి అయితే బయలుదేరుతూ ఉన్నాం అనమాట. అసలు నేను బయటకు వచ్చాక మెడలు ఏం పెట్టుకోవాలని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉన్నాను. సరేలే కేక్ కట్ చేసేటప్పుడు పెట్టుకుందని చెప్పేసి ఇంకా అలాగే గుడి మన ఇంటి దగ్గరలో అనమాట. సాయిబాబా టెంపుల్ అన్ని టెంపుల్ ఉంటాయి అనమాట. అలా సాయిబాబా, అమ్మవారు అండ్ శివలింగం అవన్నీ ఉంటాయి, వినాయకుడు అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. బర్త్డే ఫేషియల్ సేమియా అయితే రెడీ అయిపోతుంది ఎమ్మిగా సూపర్గా. మమ్మీ హ్యాపీ బర్త్డే. సేమియా రెడీ. మా సేమియా అయితే రెడీ అయిపోయింది అండ్ దేవుని దగ్గర కూడా పెట్టేశాను. ఇంకా అదే చూపెట్లే వీడియో. ఇంకా సేమియా అయితే ఎమ్మిగా రెడీ అయిపోయింది. తినేయడం కప్పులలో వేసుకోవాలి. ఇంకా తర్వాత సేమియా అవన్నీ తినేసాక ఏం చేస్తామంటే కేఎల్ఎం షాపింగ్ అయితే పోయామన్నమాట. ఇంకా శారీస్ అయితే తీసుకొచ్చాను. ఇంకా శారీస్ ఇంకా తీసుకొచ్చుకున్నాను ఇంకా పండగైతే. ఇంకా అక్కడైతే మీకైతే చూపెడతా ఉన్నాను. ఇలా ఉన్నాయి శారీస్ అయితే చాలా బాగున్నాయండి కేఎల్ఎంలో శారీస్ అయితే. అండ్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి అనమాట. ఇంకా ఆషాఢంలో చాలా బాగుండొచ్చు, నేను ఆషాఢంలో వెళ్ళలేదనమాట. కానీ ఇప్పుడైతే వెళ్ళి తీసుకొచ్చానమాట కొన్ని శారీస్ అయితే. ఇంకా అక్కడ స్వీటీ ఏదో అంటూ ఉన్నదనమాట. ఇంకా టోనీ ఇంకా అక్కడ ఎగురుతూ ఉన్నాడు. సరేలే అని చెప్పేసి ఇంకా ఒక 1 అయితే ఒక క్లిప్ అయితే తీశాను. ఇంకా కింది ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నా. తర్వాత ఇంటికి వచ్చాక కర్రీ వండేసేసాను, పూరి చేశాను. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా కేక్ అయితే తీసుకొచ్చారనమాట. కేక్ అయితే తీసుకొచ్చాక ఇంకా కేక్ కట్ చేశానండి. ఇంకా నేనైతే మా హస్బెండ్ అయితే కేక్ తీసుకొచ్చారు. ఇంకా తీసుకొచ్చాక అదంతా డెకరేషన్ అయితే చేశాడు. ఇంకా చేశాక ఇంకా పిల్లలు ఇంకేవేవో తయారు చేశారండి పేపర్లో. ఇంకా పేపర్లు తయారు చేశారు, డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చారు, అవన్నీ ఇచ్చారనమాట. ఇంకా పిల్లలైతే నాకు ఇంకా కేక్ కట్ చేసి ఇంకా తర్వాత పిల్లలకైతే నేను కూడా కేక్ పెట్టేశాను. ఫస్ట్ నాకైతే పెట్టేశారు పిల్లలు. ఇంకా పెట్టేశాక తర్వాత ఇంకా డైరీ మిల్క్ చాక్లెట్ అండ్ అవి పేపర్ మీద అవేమో తయారు చేసి ఇచ్చారు. ఈరోజు బ్లాగ్ ఇంతేనండి. రేపు సరికొత్త బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.